హలో హాయ్ వెల్కమ్ బ్యాక్. నేను గోనూరుకి వచ్చానండి, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. అయితే ఇది మా చిన్న మామయ్య వాళ్ళ ఇల్లు. ఇంకా అంటే వెనకలకు వచ్చిన ఇంటిని మా మైగనల బిడ్డ వెనకలకు వెంట్రుకలు నిన్న తీసుకొని వచ్చారు. ఏం చేయాలన్నట్టు నేను వీడియో తీసుకుంటా అంటే సరే అన్నది. అక్కడ ఉన్నది మా అత్తమ్మ. లోనికి వెళ్తున్నాను, చూపిస్తాను. ఇదే గైస్ మా మామయ్య వాళ్ళ హాలు, చిన్న మామ వాళ్ళ ఇల్లు. ఇది కిచెన్లోనే ఫ్రిడ్జ్ పెట్టారు. ఇక్కడ సింక్ ఉంది, కింద పైన గూట్ల అవన్నీ పెట్టుకున్నది. మంచిగా ఉందా లేదా చూసి చెప్పండి. మా అత్తమ్మ సబ్బు తీసుకొని ఇంక వచ్చింది. ఇక్కడ ఇది కిచెన్. ఎలా ఉంది కిచెన్? నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది హాల్లో పైన సజ్జ పైన దేవుళ్ళని పెట్టారు ఫొటోస్. అక్కడ కుర్చీలు అవన్నీ పెట్టింది. ఆ ఫోటోలో కనిపిస్తున్న వాళ్ళు ఇల్లు మా అమ్మమ్మ, మా తాతయ్య. దగ్గరికి తీసి చూడండి. ఇద్దరు చనిపోయారు. ఇది కూలరు, టీవీ, గోడ టీవీ. మీకు చూపించాలన్నట్టు చూపిస్తున్నాను. ఇది దేవుని రూము, బీరువా పెట్టారు అక్కడనే. దేవుని ఫోటోలు అక్కడ ఉంటాయి. ఇక నేను లోపలికి వెళ్ళలేదు కాబట్టి లోపలికి వెళ్ళలేదు, బయటికి వస్తున్నాను గైస్. ఇక మా పాప చూడండి అక్కడ ఎలా ఆడుకుంటుందో గేట్ దగ్గర. మా చిన్నత్తమ్మ బట్టలు విండేస్తుంది. పైకన్నా పోదాం అనుకుంటున్నా. పైన వెళ్ళినాక మా పెద్దత్తమ్మ వల్ల నేను బిల్డింగ్ తీసిన వీడియో, కానీ అక్కడికి వెళ్ళి వీడియో తీయలేకపోయినా. నెక్స్ట్ టైం ఉంటే వీడియో తీస్తాను, చూపిస్తాను. చూడండి వాళ్ళ ఇల్లు అక్కడ ఉంది, చూడండి, జూమ్ చేస్తాను. అదే ఆ బిల్డింగ్, కనిపిస్తున్న బిల్డింగ్ మా పెద్దత్తమ్మ వాళ్ళది. ఇంకో చిన్న మామయ్య, నడిపి మామయ్య వాళ్ళ కొడుకు వాళ్ళ బిడ్డ వెంట్రుకలు తీయడానికి వచ్చినాం కదా, వాళ్ళ ఇల్లు అక్కడ సైడ్ ఉంటుంది. అక్కడికి కూడా వెళ్ళి తీస్తాను. తీయలేదు. అక్కడ కనిపిస్తుంది శివుని గుడి. ఇది గోనూరు విలేజ్. మా ఇంటి పైన నుంచి కనిపిస్తుంది, నేను తీసాను. మా అత్తమ్మ చూడండి గాయ్స్, బాత్రూంలో నీళ్ళు పడుతుందంట పెట్టినట్టు. చూడండి, ఇప్పుడు మా బన్నీ వస్తాడు, దివ్య కూడా వస్తుంది. 3 బకెట్లు బయటికి దొబ్బింది. ఆమె కూడా వచ్చింది, పప్పులు తీసింది, లోపలికి ఎట్టింది. ఇక పైప్ తీసుకుంటుంది, డైరెక్ట్ పడుతుంది. ఇక అరే రామ్ రామ్. చూడండి గాయస్, చిన్న మామయ్య వాళ్ళ అని చెప్పాను కదా, ఇదే ఫుల్ తీయలేకపోయినా. మధ్యలో అక్కడ పల్లెలు పడుతుండే కింద. వీళ్ళు పిన్ని వరుస అవుతుంది. ఇది కిచెన్ వాళ్ళది. ఎక్కడ పక్కనే ఉంది సామాన్లు, సర్దలేరు. ఇక మన ఇంట్లో ఒక పనులు చేస్తున్నామంటే ఎలా ఉంటుంది, అలాగే ఉంటుంది. కాబట్టి ఒక పిచ్చి దొరుకుతుంది, పట్టించుకోకండి. ఇగో ఇక్కడ భోగాన్ని కడుగుతుంది. అన్నం రైస్ పెట్టిన బియ్యం కడుగుతున్నప్పుడు తీసిన, అది నాకు సరిగ్గా వీడియో తీయలేకపోయినా. భోగాన్ని కడిగేటప్పుడు ఇక్కడ మా అమ్మ అవన్నీ సర్దుతుంది. అక్కడ కూర్చొని చాయ్, అది పప్పు అన్నం చేస్తున్నారు, ఒడి బియ్యం. అప్పుడు తీసిన వీడియో అది. మా అమ్మ ఆమె చూసారా గాయస్, ఇది వాళ్ళ ఇల్లు. అయితే ఫంక్షన్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, కూరగాయలు కట్ చేసేది ఇక్కడనే, వంటలు కూడా చేస్తున్నారు బయట.
నిన్ననే తీసుకొని వచ్చినారు బిదర్ గుమ్మడి గింజలు. వెళ్ళలేదు బిదర్కి. అవి ఏమంటారు గుమ్మడి గింజలు. మిక్సీ పడుతుంటే తీసుకొని తింటున్నాం గాయస్. చూసినారు కదా ఎలా తింటున్నారు. ఇగో ఈ పాప వెంట్రుకలు తీస్తున్నారు బిదర్లో అని వెళ్ళినాము. కొంచెం నేను వెళ్ళలేకపోయినా, వెళ్ళొద్దు కాబట్టి. మా సైడ్ అయితే ఇలా తీస్తారు కొన్నిగా. మీ సైడ్ ఎలా తీస్తారో కామెంట్ చేయండి.